తెలంగాణలో మహిళల సౌకర్యాన్ని లక్ష్యంగా పెట్టి అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పొందుతున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత సతతంగా వేలాది మహిళలు ఈ ప్రయోజనాన్ని పొందుతూ వాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపించాల్సి ఉండేది. అయితే ఆధార్ కార్డులలో పాత ఫోటోలు ఉండడంతో బస్సులో కండక్టర్లు మహిళలను సరిగ్గా గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల అనేక సందర్భాల్లో కండక్టర్లు ప్రయాణికుల మధ్య తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మహాలక్ష్మి ఐడి కార్డు ప్రవేశపెట్టనుంది. ఈ ఐడి కార్డులు ప్రతి మహిళకు ప్రత్యేకంగా ఇవ్వబడతాయి. కార్డు ముందు భాగంలో మహిళ ఫోటో, పూర్తి అడ్రస్ వివరాలు ఉంటాయి. అదనంగా ప్రతి కార్డులో 16 అంకెల ప్రత్యేక నెంబర్, క్యూఆర్ కోడ్, ఆధునిక చిప్ ఉంటాయి. బస్సులో కండక్టర్లు ప్రత్యేక మెషిన్ ద్వారా చిప్ను స్కాన్ చేసిన వెంటనే మహిళల వివరాలు నమోదవుతాయి. దీంతో మహిళలు ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలను చూపించాల్సిన అవసరం లేదు. మహాలక్ష్మి ఐడి కార్డుల తయారీ ఇప్పటికే ప్రారంభమైందని, త్వరలో ముద్రణ పూర్తవుతుందని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 1.5 కోట్ల మహిళలకు కార్డులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మొదట పైలట్ ప్రాజెక్టు కింద 5 లక్షల మహిళలకు కార్డులు జారీ చేయబడతాయి. మిగతా లబ్ధిదారుల కోసం తర్వాత దశల వారీగా పంపిణీ జరుగుతుంది. కార్డుల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి 75 కోట్ల రూపాయలు కేటాయించింది. లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా కార్డుల జారీ బాధ్యతను అప్పగించింది. ఈ కొత్త ఐడి కార్డుల ద్వారా మహిళలు బస్సులో సులభంగా, వేగంగా ప్రయాణించగలుగుతారు. కండక్టర్లకు కూడా టికెట్ నిర్ధారణలో ఇబ్బంది తక్కువ అవుతుంది. అందువల్ల మహాలక్ష్మి పథక సౌకర్యం మరింత పెరుగుతుంది. ప్రభుత్వం ఈ కార్డుల ద్వారా ప్రయాణం మరింత సురక్షితం, సమర్థవంతం, సులభం అవుతుందని పేర్కొంది. మహిళలకు ఇది ప్రతిదిన జీవితంలో ఒక కొత్త సౌకర్యాన్ని అందించే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగంలో తేడా చూపించే ప్రత్యేక అవకాశమని అధికారులు వివరించారు.